హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్‌గా మనం యూట్యూబ్ ఛానళ్ళలో అదే విధంగా కొన్ని గ్రామాల్లో చూసినట్లయితే ఎక్కువగా వినిపించేది ఏంటి, మా గ్రామాలలో ఎటు చూసినా కూడా కొంతమంది మరణిస్తూ ఉన్నారు. దీనికి గల కారణం మా ఊర్లో కొంతమంది వచ్చేసి నిమ్మకాయలు మంత్రిచ్చి, అదేవిధంగా పసుపు, కుంకుమ వంటి వాటితో ముగ్గు వేసి మంత్రిచ్చారు. అదేవిధంగా చేతబడి చేశారు అనేటటువంటి కొన్ని అపోహలైతే సృష్టిస్తూ భయపెడుతూ ఉంటారు. అంతేకాకుండా మనం రీసెంట్‌గా విడుదలైనటువంటి 'విరూపాక్ష' మూవీ కూడా చూడండి. చాలా క్లియర్‌గా అయితే అందులో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు. ఈ చేతబడులలో కూడా కొంతమంది చెప్పేదేంటి, మంచి చేతబడులు ఉన్నాయి. అదేవిధంగా చెడును ఉపయోగించేటటువంటి చేతబడులు కూడా ఉన్నాయని చెప్పేసి. భారతదేశంలో కూడా చాలామంది చెప్పేదేంటి, ఈ యొక్క చేతబడులు గానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన భారతదేశం నుంచే అందించాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మన దేశం నుంచే అంటూ ఉంటారు. గానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎక్కువగా ఈ చేతబడులన్నవి ఎక్కడి నుంచి మొదలయ్యాయో తెలుసా? ఈజిప్ట్. అవును. ఈజిప్ట్ నగరంలోనే ఎక్కువగా ఈ చేతబడులన్నవి, అదేవిధంగా మమ్మీలన్నవి ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈజిప్ట్ నాగరికత నుంచే మొదటైతే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కువైట్‌లో పట్టుకున్నటువంటి ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అక్కడికి సమాజానికి చెందినటువంటి వాళ్ళే అని చెబుతూ ఉన్నారు. అయితే ఈ 12 మంది చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే, మీకు ఏదైనా గానీ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా దగ్గర రండి, మేము క్లియర్ చేస్తాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్‌ని మభ్యపెట్టి, అదేవిధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఎవరో కొంతమంది కంప్లెయింట్ ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించినటువంటి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ 12 మందిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది మనకు తెలియాలి అంటే గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎవరైనా గానీ అంధవిశ్వాసాన్ని గానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడం గానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకోవడం గానీ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే అనుభవించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పట్టుబడినటువంటి ఈ 12 మందిలో ఎక్కువ శాతం చూసినట్లయితే కువైట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కానీ పక్క దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేది చాలా క్లియర్‌గా అయితే చెబుతూ ఉన్నారు. కువైట్‌కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో చూసినట్లయితే అక్కడి నుంచి కొంతమంది అయితే పారిపోయారు. ఏకంగా అక్కడ ఏదో ఉన్నది, ఏదో చేయడం మూలంగా ప్రాణాలైతే కోల్పోతున్నారు అని చెప్పేసి. అందుకనే ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్‌ని, చేతబడులు అనేటటువంటి వాటిని ఎక్కువగా నమ్మకండి. అదేవిధంగా వీటి నుంచి ప్రజల్ని కాస్త అవేర్‌నెస్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.